27వ తేదీ జరగనున్నటువంటి శాసన మండలి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతునివ్వాలని సిపిఎం నిర్ణయించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఒకటి ఏర్పడి ఉన్నది. ఇండియా కూటమిలో భాగంగానే సిపిఎం కూడా ఉన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న కృషిలో భాగంగానే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమిలో భాగంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చిన విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు ఈ ఉప ఎన్నిక విద్యార్థికులకు సంబంధించింది, పట్టభద్రులకు సంబంధించింది. చదువుకున్న వాళ్ళు, పట్టభద్రులు మరింత లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని, సామాజిక పరిస్థితుల్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి మేధావులు, విద్యార్థికులు సరైన నిర్ణయం తీసుకోవాలని సిపిఎం కోరుతూ ఉంది. ఈ దశలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని, తీన్మార్ మల్లన్నకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దలు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్